కరీంనగర్ జిల్లా శంకర్పట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో స్వయంభూ శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ చైర్మన్ కోరం రాజిరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శేషం మురళీధరాచార్యులు వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భక్తుల మధ్య జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగట్టు గ్రామ సర్పంచ్ మాడ సుజాత, రాజిరెడ్డి, అలాగే వార్డు మెంబర్స్, ఆలయ ఈవో కె సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు ఎడ్ల తిరుపతి, మొక్కిరాల లక్ష్మణరావు, కత్తెర మల్లరత్నం, తాటిచెల్ల తిరుపతి, రామగిరి తిరుమల, మీసా రవీందర్ తదుపరి ఆలయ ఈవో కె సుధాకర్ జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడారు. సావధానప్పుడు గట్టి మీద మిగతా అప్పుడు వదిలిపోయింది. आनंदो कन्हेदानाद आनंदाख्ये भगवान् भूतानि जायन्ते आनन्देन जातान् जीवन्ते आनन्दं प्रयन्ते विदम्बिरन्ते ते स्वैशाभार्गवीवारुणी विद्या परमेज्योमं प्रतिष्ठिता स एवं वेद प्रतिष्ठते अन्नवान्नादो भवति महान्नवरि प्रत्यापसवर्ब्रह्मवर्ततेन महाङ्गीर्त्या गोविन्दा
మానవల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పవపల్లి సత్యనారాయణ గారికి ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అనేక స్వాగతం. కమిటీ వాళ్ళు అందరూ ఒక పక్క కూర్చోండి. దయచేసి కమిటీ వాళ్ళు ఒక పక్క కూర్చోండి. కేంద్రీయ వాళ్ళు కూడా రెండు గుడ్డ మీద కూర్చోబెట్టుకోండి. దాదాపు ఇంకొక పక్క రండి. దాదాపు రండి. సార్ భక్తులకి నమస్కారం. శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవస్థానం, కొత్తగట్టు, కరీంనగర్ జిల్లా. దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం. మత్స్యావతారంలో స్వామివారు వెలసిన ప్రదేశం కావునే మత్స్యగిరీంద్ర స్వామి దేవస్థానంగా పిలువబడుతుంది. తెలంగాణలో మత్స్యావతారంలో ఉన్న ఏకైక దేవాలయం. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు జనవరి 29న శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి వారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దేవస్థానం ధర్మకర్తల మండలి, అలాగే గ్రామ ప్రజలు, గ్రామస్తులు, దాతల యొక్క సహకారంతో ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఈ ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 1వ తారీఖు నాడు పౌర్ణమి జాతర జరుగుతుంది. ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలలో మిగతా కార్యక్రమాలకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. చలువు పందిర్లను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల కొరకు త్రాగునీటి సదుపాయాన్ని అందించాం. అదేవిధంగా కళ్యాణం అందరికీ వీక్షించేలాగా ఈ సంవత్సరం ఈ యొక్క గ్రీన్ మ్యాట్లు వేయటం, భక్తులకు త్రాగునీటి సదుపాయాన్ని కల్పించడం, 2 LED స్క్రీన్లను కూడా కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తుల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దేవస్థానానికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా తమ పార్కింగ్ ప్లేసులను దేవాలయం కిందనే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా నాణ్యమైన ప్రసాదాన్ని కూడా తయారు చేశాం. కావున ఈ బ్రహ్మోత్సవాలలో కళ్యాణం రోజు మరియు జాతర రోజే కాక మిగతా రోజుల్లో కూడా అనేక వేల మంది భక్తులు కరీంనగర్, ఇతర జిల్లాల నుంచి స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. స్వామివారి కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించినట్లయితే అన్ని శుభాలు కలుగుతాయనే నమ్మకంతో భక్తులు వస్తుంటారు. కావున ఈ ఉత్సవాలలో స్వామివారిని దర్శించుకొని